హలో గైస్. సో రీసెంట్గా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే 16,000+ వేకెన్సీస్ అనేసి జీడీలో ఇంక్రీజ్ చేస్తారనేసి వైరల్ అవుతుంది. సో అఫీషియల్ నుంచి అయితే మనకి ఏ అప్డేట్ రాలేదు. సో ఇదైతే ఫేక్ న్యూస్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ చేసే వాళ్ళు ఏందనుకో, సో మనకి పీటీ తర్వాత ఇంక్రీజ్ చేస్తారు అనమాట. సో యాజువల్గా ప్రతి ఇయర్ మనకి వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో పాస్ట్ 3 years చూసుకుంటే, సో ఇన్ కేస్ ఈ ఇయర్ కూడా సో వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితే సో 40 అండ్ 50 అరౌండ్ ఉన్న వాళ్ళకి కూడా సో దేర్ మే బి ఛాన్స్ అనమాట, వాళ్ళకి కూడా జాబ్ జాబ్ రావడానికి. సో ఇంకోటి ఏంటంటే మనకి 80 అండ్ 90 వచ్చి 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా పీటీకి ప్రిపేర్ అవ్వచ్చు అన్న అనేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అట్లీస్ట్ మనకి 40 50 అరౌండ్ ఆ రేంజ్ లో వచ్చిన వాళ్ళు అడిగినా ఒక ఒక రీజన్ ఉంటుంది. సో మీరు 80 అండ్ 90 వచ్చిన వాళ్ళు కూడా అడుగుతుంటే ఎలా ఉంటుంది చెప్పు. సో మీరు బ్లైండ్ గా మీరు పీటీకి అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ సో 40 అండ్ 50 అరౌండ్ వచ్చిన వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళకి ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఇన్ కేస్ ఏంటంటే వేకెన్సీస్ అనుకో ఇంక్రీజ్ అయినాయి అనుకో, సో మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇన్ కేస్ మీరు పీటీ ప్రిపేర్ అయిపోకుండా సో వేకెన్సీ తర్వాత మీ మీ పేరు ఉంటుంది అనుకో, సో మీరు లాస్ట్ మినిట్లో కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో యు మే లూజ్ యువర్ జాబ్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే సో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. సో అసలు వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వకపోని సో ప్రతి ఒక్కరు పీటీకి అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ మార్క్స్, సో ఎన్నైనా రాని, సో మీరైతే పీటీకి అయితే ప్రిపేర్ కాండి. తర్వాత చూద్దాం అనమాట. సో ఇన్ కేస్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అయిందనుకో మీరు కూడా గెటిన్ అవుతారు కదా జాబ్లో. సో అదనమాట వేకెన్సీస్ గురించి. తర్వాత పీటీ గురించి, సో మనం ప్రీవియస్ ఇయర్ని అనలైజ్ చూసినట్లయితే, సో ప్రీవియస్గా 2023లో మనకి సో 10th జనవరి టు 14th ఫిబ్రవరి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్లో. తర్వాత ప్రజెంట్ ఇయర్లో వచ్చేసి మీకు వచ్చేసి ఫెబ్ నుంచి మార్చ్ వరకు అయితే ఎగ్జామ్ జరిగింది కదా. సో ఫెబ్ 7 వరకు, మార్చ్ 7 వరకు అనుకుంటా. సో మరి సెకండ్ షిఫ్ట్ కూడా కండక్ట్ చేసినారు. సో మనం ఫస్ట్ షిఫ్ట్ మాత్రం కన్సిడర్ చేద్దాము. సో జస్ట్ అనలైసిస్ కోసం అనమాట. సో వాళ్ళకైనా అనుకో జీడీ రిజల్ట్స్ 18th ఏప్రిల్ వచ్చినాయి అనమాట. సో మీకు వచ్చేసి ఎక్స్పెక్టెడ్ మే అయితే రావచ్చు. సో వాళ్ళ ప్రకారం చూసినట్లయితే. అండ్ ఫిజికల్ డేట్ వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ మే ఉందన్నమాట. సో ఫస్ట్ మే అన్వర్స్ వాళ్ళకి పీఈటీ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో మీకు కూడా ఎక్స్పెక్టెడ్ వచ్చేసి జూన్ అనమాట. అరౌండ్ జూన్లో అయితే జరగచ్చు. సో టైం కూడా పెద్దగా లేదు. సో ప్రతి ఒక్కరికి చెప్పేదంటే పీటీ మీద ఫోకస్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పుట్ ఏ కామెంట్. తర్వాత నేను ఎస్ఎస్సి జీడీ 5 రన్నింగ్ ఎలా చేయాలి, సో మోస్ట్ స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు అనమాట. అన్న బ్రీతింగ్ కంట్రోల్ ఎలా చేయాలనేసి, అండ్ డైట్ కూడా ఏం తీసుకోవాలనేసి అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియోలో నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఏ డైట్ ఫాలో కావాలి ఏంటి అనేసి. సో మోస్ట్లీ నేను టుడే చేస్తాను డైట్ గురించి. అండ్ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.